అంకుల్ గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. బాగుందా? నాగార్జున గారి యాక్టింగ్ అది బాగుంది. నాగార్జున గారి యాంకరింగ్ అంతా బాగుందా? బాగుంటుంది. ఎవరు విన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈ సీజన్? సీజన్ మనకి చెప్పలేమండి. మరి అందరూ బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఎవరిలో ఉంటుందని ఎవరు టాలెంట్ అనేది గుర్తించలేము. అది చివరి దాకా వచ్చేదాకా మనం చెప్పలేము. ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు ఒక పేరు అనేది వివరించలేము. అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ప్రతి ఎలిమినేషన్ మీకు అవాగ్గా అనిపించిందా? లేదు వీళ్ళు వెళ్ళిపోతారులే అదేం లేదు. అందరూ కష్టపడుతున్నారు, అందరూ చేస్తారు. ఒక్కొక్కరు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కళ్ళు దానికి కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి క్రేజీ ఉంది, టాలెంట్ ఉంది. టాలెంట్ ఉందంట. ఏదైనా సరే మరి టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళు చేసేది. ఎందుకు టాలెంట్ నిరూపించుకోవడానికి చేస్తారు. ఏదైనా ఎలిమినేట్ అవ్వాలని చేయరు కదా ఎవరు. మిస్టేక్ ఏదో జరిగి చిన్న పొరపాటు జరిగినప్పుడు అవుతుంది. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. మీకు ఉన్న సీజన్ లో ఏ సీజన్ అంటే బాగా ఇష్టం అండి? నాకు ఫస్ట్ అంటే ఇష్టం అండి. ఫస్ట్ సీజన్. ఈ సీజన్ లో మీకు ఎవరంటే ఇష్టం బాగా? ఈ సీజన్ లో నబీల్ బాగా ఇష్టపడుతున్నారు. ఓకే, కంపల్సరీ కప్పు కొట్టేది నబీలే అంటారా? అంతే, నబీలే అనుకుంటున్నాను. జెన్యున్ గా ఆడుతున్నాడు నబీల్ ఒక్కడే. మిగిలిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఇక్కడ కొంచెం చేంజెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర ఒక మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పడం అలా జరుగుతుంది. నబీల్ అయితే కరెక్ట్ గా ఉన్నాడు. ఈ రోజు ప్రోమో కానీ నేను ఎపిసోడ్ కానీ చూసారా? చూసామండి, నేను ఎపిసోడ్ చూసి. నేను ఎపిసోడ్ లో నిఖిల్ అలాగే మన ఎవరు గౌతమ్ గొడవ ఎవరు రైట్ అంటారు? బిగ్ బాస్ హౌస్ లో జరిగిన వరకు నిఖిల్ అయితే నిజమే లేడీస్ ని అట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే గేమ్ పరంగా, బయట వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అనుకోండి. గేమ్ పరంగా యష్మిన్ కావచ్చు, ఇంకా తను ఫస్ట్ వెళ్ళిపోయిన అమ్మాయి పేరు కావచ్చు యూజ్ చేసుకున్నాడు. అంటే లవ్ లేదని చెప్పలేదు కానీ లవ్ ఉందని కూడా చెప్పలేదు కానీ వాడుకున్నాడు. గౌతమ్ రేజ్ చేయడం అంటే ఆ సిచ్యువేషన్లో రేజ్ చేయడం రాంగు. గౌతమ్ రేజ్ చేయడం కరెక్టే కానీ ఆ సిచ్యువేషన్లో అవసరం లేదు. యాక్చువల్గా ఆ వీక్ అంతా అది జరగలేదు కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు మూసుకుని కూర్చో అనే వర్డ్ అనొచ్చా? మూసుకొని కూర్చో అనేవాడు రాంగే కానీ ఆయన కావాలని అనలేదు. నాకు మూడ్ లేదంటే మూసుకొని కూర్చొని క్యాజువల్గా అన్నాడు అంతే. అదేం సీరియస్ మ్యాటర్ కాదు నాకు తెలిసి. ఓకే, రీసెంట్గా ఇప్పుడు నబీల్ ఉన్నాడు కదా, నబీల్కి కూడా ఒక గొడవ జరిగింది ప్రోమోలో అవినాష్తో. అది కరెక్టే అంటారా? ఏది కరెక్ట్ కాదండి, అక్కడ జరిగే సిచ్యువేషన్కి ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంతే. అంటే ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే నబీల్దే తప్పు అనే టైప్లో చూపించారు కదా ప్రోమోలో. అయితే మాత్రం అలా చూపిస్తేనే కదా బిగ్ బాస్ మొత్తం చూస్తారు. అంతేనంటారా? నబీల్ది అయితే తప్పు లేదు. ఓకే, ఇక వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుండు అని అనిపించింది? ఎవరు అనిపించలేదండి, వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఉండాలనుకుంటూ ఉంటారుగా. బాగా చెప్తున్నారండి. ఓకే, బిగ్ బాస్ లో మీకు నచ్చిన ఆట ఏది నచ్చలేదు అనమాకండి? ఏది నచ్చలే, కోడిగుడ్లాట ఏం బాగాలే, అది మొత్తం గబ్బు గబ్బు లేపింది. టచింగ్లు ఎందుకు, టచింగ్లు కావాలని మామూలు కూడా చేసుకోవచ్చు. ఏం ఆట అంటే అన్ని ఆటలు బాగానే ఉన్నాయండి. ఎక్కువగా ఇలా బిర్జి కట్టే ఆట బాగుంది. ఓకే, బిర్జి కట్టే ఆట చాలా బాగుంది అంటారు. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలంటే తను వేలో తను కరెక్ట్. బట్ మనకు ఒక మనిషి వద్దు అని అవాయిడ్ చేసినప్పుడు వెంట పడడం అవసరం లేదు. యాక్చువల్గా అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడితే మజాగా అనిపిస్తుంది. అమ్మాయి ఒక అబ్బాయిని ఎంట పడుతుందంటే నిజంగా ఫీల్ అయితేనే ఎంటపడతారు. ఆ అబ్బాయి ఎందుకో కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. విష్ణుప్రియకు ఉన్నంత క్రేజ్ అయితే తనకు లేదు. తను ఎవరో కూడా తెలియదు. యాక్చువల్గా ఎవరో టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకునే వాళ్ళకి తప్ప నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ ఉండబట్టే తను ఇన్ని రోజులు కూడా ఇన్ని వారాలు కూడా ఉన్నాడు, లేకపోతే ఉండేవాడే కాదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటా అంటే మంచి డెసిషన్ అంటారా? అది వాళ్ళ ఒపీనియన్, మనకు సంబంధం లేదు. మీరైతే పృథ్వీ వేస్ట్ అంటున్నారు. పృథ్వీ వేస్ట్ అనట్లేదు. ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను లవ్ చేయట్లేదు అది ఇది అని చెప్పాడు కదా, ఆ అమ్మాయి అదే వేలో కూడా మళ్ళీ 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 వెళ్తున్నప్పుడు నాకు అవసరం లేదమ్మా లవ్ అయితే వద్దు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అనాలి. ఆ అబ్బాయి కూడా ఫ్రెండ్షిప్లా ఉండాలి, హగ్గులు కిసులు కూడా ఇవ్వకూడదు. ఇచ్చారంటే ఎఫెక్షన్ కుదురుతున్నట్టే కదా, ఇద్దరు ఇచ్చుకున్నారు. ఇప్పుడు లోపల విష్ణుప్రియ సిగరెట్ తాగింది అని చెప్పి ఒక చిన్నది వచ్చింది, అంటే కరెక్టేనా? ఆవిడ తాగితే ఒక బయట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సమాజానికి తొక్కలో సమాజం ఎవడండి మెసేజ్ ఇస్తున్నాడు? ఎవడు సమాజానికి ఎవడో ఏం చేయడు, సమాజం కూడా ఎవరికి ఏం చేయదు. ఊకే నీతి కబుర్లు చెప్పిద్ది అంతే. సమాజం ఎవరికి ఉపయోగం లేని సమాజం ఇది. ఎవరు మట్టుకాళ్ళు బతుకుతారు. సిగరెట్ తాగడం తప్పు కాదు నా దృష్టిలో. ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతున్నారు, ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్. హైదరాబాదే కాదు ఏ ఊర్లో అయినా కానీ ప్రతి ఒక్కరు సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, మందులు తాగేవాళ్ళు ఉన్నారు, బయటకు పడరు అంతే. నేను కూడా అంటే ఈయన చూడు మళ్ళీ నేను అనుకుంటాను. ఎవరైనా ఈయన బెజవాడ కృష్ణ అని బెజవాడిని ఒక ఊపి ఊపి హైదరాబాద్ నూపడానికి వచ్చాడు. అవునా? కృష్ణ గారు ఇటు రండి ఒకసారి, మీ మాస్క్ తీయండి ఫస్ట్. కృష్ణ గారితో మాట్లాడదాం. అవట్టు కృష్ణ గారు, ఇప్పుడు వరకు మాస్క్ తీయండి. కౌంటర్లు ఎత్తున్నారు కానీ ఆన్సర్లు ఇవ్వండి. ఇప్పుడు మీకు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? అప్పుడులో చూసేవాడిని, ఇప్పుడు చూస్తాను. అప్పట్లో పుట్టు ఇప్పుడు పుషాడు అన్నట్టు అప్పులో చూస్తున్నారా? ఎలా అంటే పాత సీజన్
బాగుంది ఇది బాగాలేదని చూడలేదా లేకపోతే ఎట్లా అయింది? అవును 7 బాగుంది, 8 బాగా. అసలు 8 అసలు చూడలేదా? చూసా, ఎందుకు చూడలే, చాలా సపోర్ట్ కూడా చేసాం. అవునా? సపోర్టా చేశారు నాకు అన్నీ అయినాయి. అంటే ఎంతమంది ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, ఎవరెవరు బాగా ఆడలేదు నువ్వు చూసినప్పుడు? అంటే మా బెజవాడ బేబక్ ఉంది, ఆట నేర్చుకునే టైంకి కుక్కర్ అంత పని చేసింది, మనం ఏం చేయలేం. 1 వీక్ లో వచ్చేసింది కుక్కర్ పని చేసింది, మనం ఏం చేయలేం, విజిల్ రాలేదని. శేఖర్ భాష గారు అంటే ఫ్యామిలీ, సో మనం బయట బాధపడడంలే. కానీ ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన బాధపడిందంతా ఏంటంటే లోపల నేను చాలా కంటెంట్ ఇచ్చా బయటికి రాలేదు ఏంటి అన్న ఒక చిన్న బాధపడ్డాడు తప్ప నార్మల్గా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సో అంతే, వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేశాక వాళ్ళిద్దరు బయటకు వచ్చి వైల్డ్ కార్డ్ లో వచ్చుంటే బాగుండు అనిపించింది కదా? అనిపించింది. కాకపోతే నేను బేబక్క కానీ వీళ్ళిద్దరు మళ్ళీ వస్తే బాగుండు అనుకున్నా కానీ తీసుకోవాలా, బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. ఓకే, అయినా మామూలు కంటెస్టెంట్ ఉన్నప్పుడు కంటే వైల్డ్ కార్డ్ వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాకే ఆట కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. వాళ్ళు వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చాకే. వైల్డ్ కార్డ్స్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? రోహిణి బాగా ఆడిందండి. ఎందుకంటే మనకి సత్తా లేకపోయినా కానీ ఎదుటి వాళ్ళు మనకి ఏలెత్తి చూపించినప్పుడు నిలబడాలి అని ఒక ఆడపిల్ల అయినా కానీ బాగా ఆడింది. వైల్డ్ కార్డ్లో గెలవాలి అనుకుంటే రోహిణి గెలవాలి, అందరు కంటెస్ట్లో గెలవాలంటే నవీన్ గెలవాలి. ఇప్పుడు రోహిణి గెలవాలి అని అనుకున్నారు. ఓకే, రీసెంట్గా మన నిఖిల్ ఏం చేశాడంటే నువ్వు ఎలాగైనా నామినేట్లో ఉంటే ఆడియన్స్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఉంటే నామినేషన్ ఉండాలా? నామినేషన్ ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు ఇన్ని వారాలు ఉన్నది ఓకే, వైల్డ్లో వచ్చినా కానీ ఇన్ని వారాలు ఉన్నప్పుడు ఎందుకు ఎవరు ఆవిడ నామినేట్ చేయలేదు? ఆవిడ రాంగ్ లేదు కాబట్టి చేయలేదు. అందరూ వెళ్ళారు, ఆమె ఒక్కరితే వెళ్ళలేదు కాబట్టి ఆమె తప్పు లేదు. ఇప్పుడు కావాలని పెట్టారు, అయినా ఏం పర్లేదు, ఆమె ఉంటుంది. అంటే అందరూ నామినేషన్లో ఉంటే బెటరు, నామినేషన్లో ఉండాలి, ఫ్యాన్స్ ఎవరెవరు ఉంటారో తెలుస్తుంది, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నామినేట్ చేయట్లేదంటే అది మంచి బాలేడనే కదా. అంతే కదా. ఇప్పుడు రాంగ్ ఉంటే వీళ్ళు ఆల్రెడీ నామినేట్ చేసేవారు, రాంగ్ లేదు కాబట్టి ఆమె చేయలేదు. ఏం లేదు, ఆమె వైల్డ్ లో వచ్చింది, ఆమె గెలవకూడదని ఫీలింగ్ వాళ్ళకి అంతే. టేస్టీ తేజ వెళ్ళిపోయాడులే కానీ ఆట ఎలా అనిపించింది ఉన్నప్పుడు? టేస్టీ తేజ ఒక బస్తాలకి ఏం బాగా ఆడారండి ఆయన, అంతే. మిగిలిందంతా ఆయన మాటలు ఏం ట్రిగర్ చేసినట్టు ఉంటాయా? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ట్రిగర్. ఆయన ఏది దాచుకోడు అనమాట, వెంటనే చెప్పేస్తాడు. పొట్ట కూడా అంతే దాచుకోడు, బయటకు వచ్చేస్తాడు అంతే మరి. ఓకే, మంచి డైలాగ్ ఒకటి చెప్పండి, బిగ్ బాస్ లో జరిగిన గొడవలు కానీ ఏదో ఒకటి. ఏమో నాకు డైలాగ్ పెద్దగా తెలియదండి. అంత మాట్లాడేసి తెలియదు అనమాట. పర్వాలేదు, ఏం కాదు, డైలాగ్ తో ఏం పని లేదు మనకి. జరిగిన మ్యాటర్ నిజంగా రియాలిటీగా చెప్పామా లేదా అనేది మ్యాటర్. ఓకే, నబీల్ అయితే గెలుచుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నబీల్ గెలుచుకొని కోరుకుంటాను. అన్న బిగ్ బాస్ చూస్తున్నారన్నా? చూస్తాను సార్. అప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న గేమ్? బాగానే ఉంటుంది, నాకు అందరికంటే బాగా నచ్చేది గౌతమా. ఇప్పుడు టాప్ 7 లో ఉన్నాడు, గెలవాలి కూడా అనుకుంటున్నాను. కాకపోతే కన్నడ బ్యాచ్ ఉంది కదా, కొంచెం డామినేట్ చేశారు ఇప్పటివరకు. మాక్సిమం అసలైన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, యష్మినా ఇంకెవరో ఉన్నారు, చాలా మంది. యష్మి వెళ్ళిపోయింది, ఇంకా నిఖిల్ టఫ్ ఫైట్ అంటే నిఖిల్తో ఉండొచ్చు. అంటే మొత్తం అంతా చూస్తున్నారా, అప్పుడప్పుడు చూస్తున్నారా? లేదండి, రెగ్యులర్ గా అయితే చూడను, అప్పుడప్పుడు సండేస్ మనకి ఏమన్నా వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు అది కూడా తర్వాత చూస్తాను, లైవ్ లో చూడను. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా అంటే నిన్న మొన్న ఏమైనా చూసారా? నేను ట్రైలర్ అదేది ఉంటే ప్రోమోస్ అవి వస్తాయి అవి మాత్రం చూసాను. ఈ రోజు ప్రోమో చూసాను. ఈ రోజు అవినాష్ నబీల్ గొడవ పడుతున్నారు. నబీల్ అదే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. దేని గురించి అంటే మొన్న నాగ్ సార్ చెప్పారు కదా, అదే అందరినీ గౌతమ్ని ఎవరు రెడ్ కార్డ్ ఇస్తున్నారంటే అప్పుడు అందరు చేసి చూపించారు. నిఖిల్ది ఒకటి ఇష్యూ అయింది. నిఖిల్ అందరూ హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు ఇతను కొంచెం ఆపి అప్పుడు లేపాడు. దాని గురించి గౌతమ్కి ఆయనకి అయింది. ఇప్పుడు అవినాష్ ఏంటంటే ఎవరినో సెలెక్ట్ చేసినప్పుడు, తేజాన్ని సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు అప్పుడు చేయలేపావు కదా నబీల్ అని వాళ్ళిద్దరికి ఏదో ఆర్గ్యూ జరిగింది. అది చూసాను. ఆర్గ్యుమెంట్ గురించి వెయిటింగ్. ఆర్గ్యుమెంట్ గురించి వెయిటింగ్. సరే, విన్నర్ అయితే మాత్రం గౌతమ్ అయితే గౌతమ్ అవ్వాలి. కాకపోతే ఇంకా ఓటింగ్ దాన్ని బట్టి కదా చేసేది. నేను నార్మల్ గా అడుగుతున్నా, గౌతమ్ ఇంత ముందు వచ్చిన సీజన్ లో అప్పుడు వేసుకున్నాడు, ఇప్పుడు బాగున్నాడు. అశ్వత్థామ 3.2 అన్న 3.0 అన్నాడు కదా, ఇప్పుడు బాగున్నాడు. ఎందుకంటే సింగిల్ గా సోలోగా ఆడుతున్నాడు. కొన్ని డిసిషన్లు మాత్రం బాగానే తీసుకుంటున్నాడు. ఎందుకంటే మనతో అంటే మా గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఏమంటారు నామినేట్ చేస్తున్నారు అంటున్నాడు, కానీ అది ఆయన స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే సోలోగా ఆడాలనుకుంటున్నాడు కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళని చేయాల్సి వస్తుంది. అవును. రే బుజ్జి, హలో, బిగ్ బాస్ చూస్తున్నావా? సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.